ఇక తాను చేస్తే ఒప్పు, ఇతరులు చేస్తే తప్పు అన్నట్లుగా ఉంది సీఎం రేవంత్ ధోరణి. బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ నేరం ఘోరం అంటూ గగ్గోలు పెట్టిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అసలు తప్పే కాదని తేల్చేశారు. తమ ప్రభుత్వం కూడా ఫోన్లు ట్యాప్ చేస్తున్నదని పరోక్షంగా అంగీకరించారు. గతంలో ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి బీఆర్ఎస్ పై రేవంత్ చేయని దుష్ప్రచారం లేదు, పెట్టని కేసు లేదు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ద్వంద్వ వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వెల్లడించడంతో గతంలో ఆయన చేసిన ఆరోపణలపై అన్ని వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ చేయడం ఇప్పుడు తప్పు కానప్పుడు అప్పుడెలా తప్పు అవుతుందని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి అప్పుడు కూడా ప్రభుత్వమే ఫోన్లు ట్యాప్ చేసింది తప్ప వ్యక్తిగతంగా ఎవరూ చేయలేదు. ఆ వివరాలను కూడా ఎక్కడా బహిర్గతం చేయలేదు. ప్రభుత్వం ట్యాప్ చేస్తుందంటే దీనికి సహజంగానే అనుమతి ఉంటుంది. అనుమతి తీసుకొని ఫోన్లు ట్యాప్ చేస్తే తప్పు లేదన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల ప్రకారం ఆనాడు ప్రభుత్వం చేసిన ట్యాపింగ్ కూడా తప్పు కాదని తేలిపోయింది. వాస్తవానికి సంఘ విద్రోహ శక్తులు, ఉగ్రవాదులు, డ్రగ్స్ రవాణాదారులు, తీవ్రవాదులు ఇలా విద్రోహ శక్తుల నుంచి రాష్ట్రాన్ని, దేశాన్ని రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల పాలనలో ఫోన్ ట్యాపింగ్ ఒక భాగం. కానీ దీన్ని ఏదో పెద్ద తప్పు కింద చిత్రీకరించి దీనికి రాజకీయపు రంగు పులిమిన రేవంత్ రెడ్డిని ఎన్నికల అస్త్రంగా వినియోగించారనే విమర్శలు ఉన్నాయి. వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదనే అంశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అప్పుడు కూడా తెలుసని, కానీ ప్రజల్లో బీఆర్ఎస్ ను, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ ను బదనం చేసేందుకు అసలు విషయాన్ని దాచేసి తప్పుడు ప్రచారం చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓవైపు ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదని చెప్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మరోవైపు ఇదే అంశంపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ రెడ్డి రాజకీయ కుట్రలో అధికారులు బలైపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది నెలలుగా రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయనే చర్చ జోరుగా జరుగుతుంది. ఇందుకు బలం చేకూర్చేలా అనేక ఘటనలు బయటకొస్తున్నాయి. ఇటీవల ఇద్దరు మంత్రులు ఫోన్లో మాట్లాడుకున్న మాటలన్నీ ప్రభుత్వంలోని కీలక నేతకు చేరినట్టు తెలిసింది. ఆ ఇద్దరు మంత్రుల్లో ఒకరు సదరు ముఖ్య నేత వద్దకు వెళ్లగా ఆ ఇద్దరు మాట్లాడుకున్న మాటలను పొల్లుపోకుండా చెప్పినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో దీన్ని కప్పుపుచ్చుకునేందుకే ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదు అనే వాదనను తెరపైకి తీసుకొచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఫోన్ ట్యాపింగ్ తప్పు అంటూ గగ్గోలు పెట్టిన సదరు నేత ఇప్పుడు తప్పు కాదంటూ సన్నాయి నొక్కులు నొక్కడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదని సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించడంతో ప్రస్తుతం ఆ అంశంపై కాంగ్రెస్ సర్కార్ ఆడుతున్నదంతా రాజకీయ డ్రామా అనేది తేలిపోయింది. ఎన్నికల్లో బీఆర్ఎస్ ను దెబ్బతీయడానికి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని రాజకీయ అస్త్రంగా వాడుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేటీఆర్ ఫోన్లు ట్యాప్ చేయించారంటూ, వాళ్ళ ఫోన్లు వీళ్ళ ఫోన్లు ట్యాప్ అయ్యాయంటూ రోజుకో డ్రామాను రక్తి కట్టించారు. ఇప్పుడు సీఎం వ్యాఖ్యలతో ఇదంతా కూడా డ్రామాయేనని, కేసీఆర్, కేటీఆర్లను బదనం చేయడానికేనని తేలిపోయింది.